అందరికీ ప్రపంచంలోనే జగమెరిగిన సత్యం. ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయం. తండ్రి ఆయన సియోన్లో రాజుగా స్థాపించాడు. ప్రైజ్ గాడ్. కనుక బైబిల్ గ్రంథంలో భక్తుడు దావీదు ఆయన వచ్చి రాజుగానే ప్రవచించాడు. దేవుని గ్రంథంలో మీకా ప్రవక్త కూడా బైబిల్ గ్రంథంలో ఆయన యెషయా గ్రంథంలో యెషయా కూడా రాజ్యరికంలో రాజుగానే తనే ప్రవచించాడు. అయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఖర్జూర మాటలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరు వచ్చిన ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ప్రపంచానికే మహారాజా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు యొక్క పరిపాలన, దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఇది ప్రవచనం. మామూలుగా ఆలోచిస్తే గుర్తుపెట్టుకోండి, తండ్రి ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్నప్పుడు, తండ్రి ఏలుతున్నప్పుడు కుమారుడు అతను. బైబిల్ గ్రంథం పరిశీలి, నేనే మీకు చెప్పాను. కనుక తండ్రి తన రాజ్యాన్ని బైబిల్ గ్రంథంలో అతన్ని 7 విధాలుగా అతన్ని రాజుగా నియమించాడు దేవుడే. ప్రైజ్ గాడ్. ఇశ్రాయేలుకు రాజు, మాకు కైసరు అన్న వాడు తప్ప, కైప వాడు తప్ప మాకెవరు రాజు లేరంటారు. కానీ బైబిల్ ఇశ్రాయేలుకే రాజుగా నియమించాడు దేవుడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు సర్వ ప్రపంచం, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం ఒకసారి తీయండి. సకల జనులను రాష్ట్రములను ఆయా భాష మాట్లాడే వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయం కాదు. అది ప్రపంచానికి, ఇశ్రాయేలుకేంటి, యూదులకేంటి, ప్రపంచానికే రాజ్యరికం ఆయన చేస్తాడు. ఆయన రాజు. అందుకే వాడు గాడిద పిల్ల మీద ఊరేగించినప్పుడు ఇశ్రాయేల్ రాజు స్తుతింపబడును కాక, ప్రభు పేట వచ్చి రాజు స్తుతింపబడును కాక అని వాడు చెప్పారు. జైవు జయమని కేకలు వేస్తూ ప్రభుని స్తుతించినట్టు లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి, ఆయన మొట్టమొదట దేవుడు ప్రవచించినట్టే, పరిశుద్ధాత్ముడు ప్రవక్తలు ప్రవచించినట్టే ఆయన సర్వ ప్రపంచానికి రాజు. దాంట్లో ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ మళ్ళీ ఇశ్రాయేలు యూదుల్ని మొత్తం అందరినీ దేవుడు తన రాకల్లో మధ్యాకాశం వచ్చాడు, అందరినీ సమకూరుస్తాడు. ఆ సమకూర్చబడ్డ ప్రవచనం మొత్తం అందరినీ సమకూరుస్తాను వాగ్దానం చేశాడు. అందరూ ఏకమవుతారు, అందరికీ ఒకే రాజు అంటాడు, అతను యేసు. దేవునికి స్తోత్రం. రెండు క్లుప్తంగా చెప్తాను మీకు. మత్తయి సువార్త 27:37. 27:37 ఇప్పుడు చెప్పాను దాన్ని. ఇది కూడా ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచారు. ఆయన పుట్టడమే యూదుల రాజుగా పుట్టాడు. గుర్తుపెట్టుకోండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటారు జ్ఞానులు అడుగుతారు. ఆయన పుట్టడమే యూదుల రాజుగా పుట్టాడు. కనుక బైబిల్ అని చెప్తుంది, యూదులకు వేరొక
రాజును వాళ్ళు ఎన్నుకోవచ్చు, వాడు చేసుకోవచ్చు. కానీ దేవుడు సృష్టించి దేవుడు నియమించింది మటుకు యూదుల రాజుగా యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నాం కనుక నాకైనా మీకైనా ప్రభాత్మ ఆయన రెండవది యూదులకు రాజు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. అతన్ని ప్రజలతో నమ్మలేదు. అతన్ని ప్రజలతను అప్పగించారు. అతన్ని ప్రజలతను సులువు వేశారు. ఏ ప్రజలకు అది రాజుగా దేవుడు నియమించాడో ఆ ప్రజలు అతన్ని సంపూర్ణంగా విశ్వసించలేదు. చాలా భయంకరంగా ఒక అన్యుల కంటే హీనంగా అతన్ని చూసి అవమానపరిచారు. జాగ్రత్తగా గమనించాలి. దీంట్లో ఏంటి మీరు భావం నేర్చుకుంటున్నారు అంటే, తన సొంత వారే బైబిల్ నా ఇంట భోజనము చేసిన వాడే నా మీద మడమెత్తను అని రాయబడి అది నేర్పించడం. క్రైస్తవుడు యేసుక్రీస్తు యూద ఎంత సొంతంగా నమ్మాడో అతడే అప్పగించాడు. క్రైస్తవుడు ఏ యూదులు దేవునికి ఇష్టమైన వారు అనుకున్నాడు దేవుడు, ఆ యూదులు తన కుమారుని సులువుకు అప్పగించారు. సులువేడిని కేకలు వేసిన వాళ్ళు యూదులే. చూసారా ఎంత భయంకరం. జాగ్రత్తగా గమనించండి. సొంత ప్రజల వల్లే ప్రభువుకి ఇంత భయంకరమైన బాధ, అవమానము, శిక్ష, ఇన్ని రకాలు ఆపాదించబడిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్తోత్రం కనుగాక. సొంత వారిలో ఒకడు రాజుగా ఎన్నుకోబడ్డం అంటే అది ఎంతో ఆశీర్వాదకరంగా వాళ్ళు భావించాలి. అతన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. కానీ తన యూదుల్లోనే, తన ప్రజల్లోనే వేరొక రాజును, ఏ రోజును తప్ప మరి ఇంకో వ్యక్తిని తప్ప వేరొక రాజును వాళ్ళు అంగీకరించలేని పరిస్థితిలో ఆ ప్రజల్ని మభ్యపెట్టి మార్చారు. ప్రైజ్ ది లార్డ్. నిజమైనటువంటి రాజరికాన్ని వాళ్ళు మరుగుపరిచారు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీకు అద్భుతమైన మాటను నేను చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడు. ఎవరನ್ನು ఎప్పుడూ దేవుని చూడలేదు. అంటే రూమునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎప్పుడు ఎవరు దేవుణ్ణి చూడలేదు. యేసుక్రీస్తు దేవుణ్ణి చూపించాడు. దేవుని స్తోత్రం. దాని అర్థం ఏంటండి? బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దాని అర్థం ఏంటి? ఆయన పుట్టడమే ప్రైజ్ ది లార్డ్ పాపులు రక్షించడానికి మాత్రమే కాదు, అది బలమైన కారణం, నేను ఒప్పుకుంటాను. కానీ తన తండ్రిని చూపించుకున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు తండ్రిని చూడలేరు. కోటి సూర్యుల కంటే మహోన్నతమైన తేజస్సు సంపన్నుడు. ఆ గొప్ప మహిమగల దేవుడిని చూడటానికి శక్తి చాలు. అందుకనే శరీరధారిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. తండ్రిని చూపించాడు. తన పరిచయం ద్వారా, తన క్రియల ద్వారా, తన బ్రతుకు ద్వారా, తన మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన సమస్య ద్వారా క్రీస్తును చూపించగలిగిన శక్తివంతుడే క్రైస్తవుడిగా దేవుని చేత నిర్ధారణ చేయబడతాడు. క్రీస్తును చూపించగలిగిన స్థాయిలోకి క్రైస్తవ సంఘం ఎదగాలి. మీరు ఎదగాలి. మాలోని క్రీస్తును చూపించాలి తండ్రి. ఆ ప్రేమ, ఆ దైవత్వం, ఆ మంచి మనస్తత్వం, ఆ సాత్వికం, ఆ దీనత్వం, ఆ అభిషేకం, ఆ వాక్యానుసారమైన ఓర్పు, ఇవన్నీ మాకేమండి తండ్రి. మేము క్రీస్తును ప్రకటించగలుగుతున్నాం. క్రీస్తుని మేము కొన్ని విషయాలు మహింపరచగలుగుతున్నాం. క్రీస్తు గురించి పాడగలుగుతున్నాం. క్రీస్తును ఆరాధన చేయగలుగుతున్నాం. కానీ చాలా విషయాల్లో క్రీస్తును చూపించలేకపోతున్నాం. క్రీస్తును చూపించేది నిజమైన క్రైస్తవ సంఘం. అపోస్తులు క్రీస్తును చూపించారు. ఎందుకంటే వాళ్ళ పునాది చాలా శక్తివంతమైన పునాది. క్రైస్తవ బిడ్డ కూడా మనం అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మనం కట్టబడాం. ఆ పునాది మనం కట్టబడితే క్రీస్తును చూపించగల పునాది మన దగ్గర ఉండాలి. క్రీస్తును చూపించగల వ్యక్తిగా మనం మారాలి. మనల్ని మనమే చూపించుకోవడానికి మనం దైవ దృష్టి వ్యతిరేకం. హేరోదు తను చూపించుకోవడానికి కనుక పురుగులు పడి చచ్చాడు. ఇది దేవుడి స్వరమే కానీ మానవ స్వరం కాదని ప్రజలు కేకలు వేస్తారు. ఆ పురుగులు చూపించు. బైబిల్ దేవుణ్ణి చూపించడానికే ఎందుకు మనం సృష్టించాడో
బైబిల్ అందరం మీరు చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు. వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకునిగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం. వారు భూమి మీద ఉన్నప్పుడే ఏలుతారట. పరలోక వెయ్యండ పరిపాలన మాత్రమే కాదట, భూమి మీద ఉన్నప్పుడే ఏలుబడి అధికారంలో ఉండాలి. పాపాన్ని నువ్వేలాలి, లోకాన్ని నువ్వేలాలి. మనం ఏలుబడి చేయించబడిన పరిస్థితి కాదు. నేను చెప్పేది శారీరక అధికారం, ఆత్మీయ ఆధిపత్యం. దేవుని స్తోత్రం. లోక క్రియలు, లోక పరిస్థితులు, లోక పాపం నిన్ను నన్ను ఏలకూడదు. ఏ పాపము నన్ను ఏలనీకంటాడు. దాన్ని మనమే మన కాళ్ళ కింద ఉంచాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం. నీలో నాలో ఉన్న దైవాధికారం, దైవశక్తి, దైవ అభిషేకం చూసి దేవుడు సంతోషించాలి, దేవదూతలు ఆనందించాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సంతృప్తి పొందాలి. భూమి మీద ఉన్న ప్రజలు యేసు ప్రభు చూడాలి. అందుకే దేవుడు భూమి మీద నన్ను నేను సజీవ లెక్క వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకంటే గొప్ప గొప్ప వ్యక్తులు భూమిని విడిచిపెట్టిపోయారు. వారి లెక్కలు చూస్తే మనం ఎక్కడా పోలవాలి దగ్గర. కానీ దేవుడు ఇంకా భూమి మీద ఉన్న తరాల్లో నువ్వు దేవుణ్ణి చూపించు. నే మహోని అనే హే సహూల. ఇంకా రాబో తరమునకు మనం ప్రజలకు చూపించాలి. మనం బ్రతుకున్న ఆయుష్కాలం అంతా కూడా క్రీస్తును చూపించడానికే దేవుడు ఆయుష్ ఇచ్చాడు. క్రీస్తు కొరకు బతకడానికి ఆయుష్ ఇచ్చాడు, మన కొరకు మనకు బతకడానికి కాదు. అందుకే దేవా, నాలో శక్తి ఉన్నంతసేపు నా పాదాలు, నా కాళ్ళు, నా జీవితం, నా శరీరం, నా ప్రాణం నీ కొరకు అరిగిపోవాలయ్యా. అంతవరకు నీ కృపించి అలా నీ కృపలో వాడుకో. తర్వాత నీ సరి చేర్చుకయ్యా. ఏమీ లేకుండా ఏదో వెళ్ళిపోతున్న పరిస్థితి మాకు వద్దు ప్రభా. ఆ కొరకు అన్ని చేసి పరలోకానికి వెళ్ళాం. నీ కొరకు మేము నీ చిత్తాన్ని పూర్తి నెరవేర్చే మేము నీ దగ్గర రావాలి. అంత కృప ఆ తల్లితో మాకు ఇవ్వడు. ఎస్, పొరపాటు కూడా నా వాళ్ళు నీకు మాట రావాలి, నా వాళ్ళు నీకు భయమే రావాలి. అలాంటి కృపలు నా జీవితాన్ని తీపించయ్యా. చాలు తండ్రి జీవితానికి అతన్యత. అందుకే దేవా, దేవునికి ఒక రాజ్యముగాను, దేవుడు ఎంత మంచి ఉన్నతమైన ఒక జన్మను దేవుని కొరకు మనుషుని కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను చేస్తుంది. వారు భూలోకమందు ఏలుదురు. ప్రైజ్ గాడ్. ఏలే అధికారం, శక్తిని దేవుడు మొట్టమొదట ఆదికాండంలోనే ఆదామావులకు ఇచ్చాడు. మీరు భూమిని ఏలండి, మత్స్యాదుల్ని సమస్తుని ఏలండి. ప్రైజ్ గాడ్. అప్పుడే ఇచ్చాడు. దాన్ని ఆదామావులు తునీకరించారు, పోగొట్టుకున్నారు. క్రైస్తవ సంఘం యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు ద్వారా నిర్మించబడిన అపోస్తలుల సంఘము, యేసు ప్రభు నిర్మిత సంఘములు ఇప్పుడు ఆ పవిత్రమైనటువంటి కార్యాన్ని నెరవేర్చాలి. అలా నన్ను మిమ్మల్ని దేవుడు వాడుకొని ఆశీర్వదించును కాక. కనుక మన అందరి జీవితాలు ప్రభువుని చూపించడానికి, ప్రైజ్ గాడ్, ప్రభువుని చూపించడానికి బైబిల్ గ్రంథం చెప్తాం. ఆయన చూపించాడు, యేసయ్య తండ్రిని చూపించాడు. ప్రైజ్. ఎప్పుడు ఎవరినో దేవుడిని చూడలేదు, ఆయన చూపించాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళి పడుగుతాడు, తండ్రి నాకు చూపించవా? నేను తండ్రి ఏకమైన నీకు తెలీదా? నేను నా తండ్రిలో ఉన్నాను, నీకు తెలీదా అని అడుగుతాడు. బైబిల్ చెప్తుంది, మనం పుట్టడమైన చూపించడానికి, మనం పుట్టడమైన మహింపరచడానికి, మనం పుట్టడమైన చిత్తాన్ని నెరవేర్చడానికి
మనం పుట్టడమే భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి. దేవునికి స్తోత్రం. అది మన బాధ్యత. అందుకే శ్రమించాలి, అందుకే ఇప్పుడే కష్టపడాలి. మాక్సిమం నీ దగ్గర ఎనర్జీ, పవర్ ఉన్నంత వరకు, నీ రక్తంలో శక్తులంత వరకు, నీ శరీరంలో ఎముకలు అంత పనిచేసినంత వరకు దేవుని కొరకు వాడబడి ప్రతి బ్రదర్ సిస్టర్ కూడా రక్తం ఉడికిపోవాలా. దేవా, అలాంటి జీవితం, అలాంటి శక్తి, అలాంటి పౌరుషం, అలాంటి రోషం, అలాంటి అభిషేకం, అలాంటి దైవిక చిత్తం మాకు ఇవ్వండి ప్రభా. మా కొరకు నువ్వు బతికినంత కాలం కూడా నీ జీవితాన్ని పూర్తిగా నలగొట్టుకున్నావు ప్రభా. మాకు కూడా నీ కొరకు మేము సమస్త బలంగా జీవించాలి. అంతేగాని మా వాళ్ళు నీకు ఎక్కడ అమ్మని రాకూడదు. అలాంటి కృపించి నువ్వు నడిపించిన తండ్రిని ప్రార్థన చేసుకొని తప్పకుండా దేవుడిస్తాడు. మనం అడిగేది, మన ఇంటెన్షన్ సరిగా ఉంటే, మనం అడిగే స్థితి సరిగా ఉంటే, మనం అడిగే విధానం సరిగా ఉంటే, మనం అడిగే దాంట్లో ఏ స్వార్థం లేకుండా ఉంటే దేవుడు తప్పకుండా నువ్వు అడిగిన దాన్ని ఆమె నడిస్తాడు. బైబిల్ ఉంది, సూర్యుడు వయ్యాలోయలో అక్కడే ఉండిపో, ఇశ్రాయేలు గెలిచినంత వరకు నువ్వు బయట రాకూడదు. చంద్రుడు నువ్వు గిబియోన్లో అక్కడే ఉండిపో, ఇశ్రాయేలు గెలిచినంత వరకు అక్కడే ఉండిపో, బయట రావడం లేదు. దేవుడు ఆమెను అన్నాడు అంతే. సూర్యజన నక్షత్రాలు ఆగిపోయింది యెహోషువ జ్ఞాపిస్తే. ఎస్, సేమ్ అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. అదే దేవుడు ఇప్పుడే ఉన్నాడు. కనుక మన దగ్గర ప్రార్థన ఇంకా శక్తి చాలక, ఇంకా ఆత్మీయత చాలక, ప్రేమ చాలక, ఇంకా ఓర్పు, సహనం, ఆ పరిశుద్ధ చాలక మనం సాధారణంగా ఉండిపోతున్నాం. నాకు మీకు దేవుడు ఏలియా లాంటి రోషం ఇచ్చిందాక, శారీరక రోషాలు చంపేసుకొని ఏలియా లాంటి రోషం దేవుడు మనకి ఇచ్చిందాక, అలాంటి రోషంతో ప్రభు పరిచయం దేవుడు మనని ఆయుత్తపరిచిందాక. ప్రభా, నేను చూపించే వ్యక్తి ఉండాలి. మొదటి దాని ఇశ్రాయేలుకి రాజు, రెండవది యూదులకు రాజు. అదే యూదులకైనా రాజు అవుతాడు. ఏ యూదులను పట్టి అప్పగించారో ఆ యూదుని ఏలుతాడు. అది ప్రవచనం. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మూడో, ఈజ్ ద కింగ్ ఆఫ్ జైన్. ఆయన సియోనికి రాజు. మూడవ పాత్ర, మూడవ దాన్ని పోషించాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాలు. జకరియా గ్రంథం 9:10 అండి. ఆ, సియోను నివాసులారా ఆ, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ ఆ. రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై ఉమ్. గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు. ప్రైజ్ గాడ్. సియోను జనులారా, మీ రాజు. ఎస్, బైబిల్ గ్రంథం ఆయన సియోను ప్రజలకు రాజు, ప్రపంచానికే రాజు. ఇంకా ఖచ్చితంగా మీకు లేఖనం చూడాలంటే 2వ అధ్యాయము 6వ వచనం, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, కీర్తనకాడు రాస్తాడు 2:6. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను. ప్రైజ్. నా రాజు అంటే ఎవరు? జీసస్. దేవుని స్తోత్రం. పక్కా యేసు ప్రభుని దేవుడు రాజుగా దించాడు. సియోనికి రాజు ఎవరంటే ఆయనే. దేవునికి స్తోత్రం. అంత పాత్రలు ఎంత చక్కగా దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన దేవుడు భూమి మీద ఉన్న 3 సంవత్సరాల్లో అద్భుతంగా దేవుడు దించాడు. ఎందుకంటే ఆయన సియోను రాజు, ఇశ్రాయేల్ రాజు, యూదులకు రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. ఇంకా అద్భుతమైన విషయం మీకు చూపిస్తాను. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును, అద్వితీయుడు, సర్వాధిపతి యుక్తకాలంలో యందు ఆ ప్రత్యక్షతను కనబరిచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువుని ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఎవరు? జీసస్. రాజులకు రాజును, ప్రభులకు ప్రభుని అన్నాడు. గ్లోరీ గాడ్. మామూలు రాజు కాదే. సర్వ ప్రపంచానికి రాజులు, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, భూమి మీద పరం మీద మొత్తం ఎటు చూసిన రాజాది రాజైన, రాజులకే రాజైన. దేవునికి స్తోత్రం. ఆయన లాంటి రాజు పుట్టడు, పుట్టబోడు. ఆయనే అంత శక్తివంతుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను మీరు నేర్చుకుందాం.
ప్రభువా ఏదో జీవితం కాదు. ఆయన ఎంత ఆత్మీయ స్థాయికి దేవుడు అతన్ని హెచ్చించాడు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం రాయబడింది, పరమందున భూమి యందు నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. ప్రైజ్ గాడ్. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను. ఇంత వాగ్దానం శిష్యులకు ఇచ్చిన, అపోస్తులకు ఆనాడు దేవుడు ఇచ్చిన, యేసే ఇచ్చిన వాగ్దానం జాగ్రత్త మీరు గమనించండి. దేవునికి స్తోత్రం కలుగాక. అతనే కాదు, దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వచనం 22వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు. వారు యుగములు యుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు. ప్రైజ్ గాడ్. 22వ వచనం. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చే వరకు అలాగూ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం నేలుదురని సంగతి నేను గ్రహించి తిని. ప్రైజ్ గాడ్. ఆ పరిశుద్ధుల గుంపులోకి మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అందుకే భూమి మీద మనకి సంతోషాలు ఉంటాయి, బాధ ఉంటది, శ్రమ ఉంటది, నిందలు ఉంటాయి, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు హెచ్చింపడ భూమి మీద ఉంటుంది. 2 సమపాళ్ళు దేవుడిస్తాడు అద్భుతంగా. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం అలాగే ఉంటుంది, మంచి ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని స్తోత్రం. హెచ్చింపు అట్లనే ఉంటుంది, బాధ కూడా అలాగే ఉంటుంది, శ్రమ కూడా. ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఎప్పటికైనా పరిశుద్ధులే దేవుని రాజ్యంలో ఉన్నత స్థానం ఉంటారు, వెళ్తున్నారు. అంత స్థాయి నుంచి ఇస్తాడు దేవుడు. అందుకే మనకెవరు? ఆయన రాజుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన కూడా అదే, ప్రభువా ఎప్పటికైనా నీ రాజరికంలోనే ఉండాలి, నీ ఆధిపత్యంలో ఉండాలి, నీ అడుగుజాడలో ఉండాలి, నీ ప్రేమలోనే ఉండాలి, నీ పరిశుద్ధిలో ఉండాలి. ఏదో నేను మామూలు వ్యక్తిని కాను, నేను ఒక సాధారణ జీవితం నాకు వద్దు. ప్రపంచంలో తెల్లవారితే గోడ మీద పుడతారు, తెల్లవారితే ఎన్నో సావుకోబడి ఎంతో మంచిది. ప్రభా రాజుగా బతకాలి, రాజుగా చనిపోవాలి. దేవునికి స్తోత్రం. మంచిది ప్రభా. ఆయన కింగ్ ఆఫ్ కింగ్, రాజులకే రాజు. దేవుని స్తోత్రం. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. గుర్తుపెట్టుకోండి. 4 మాటలే నేను చెప్తున్నాను. క్రైస్తరాడు. ఒకటో చెప్పండి. ఆయన ప్రవచనాత్మకమైనది, ఇశ్రాయేలుకు రాజు, రాజు. రెండోది యూదులకి రాజు. యూదా నాకు ఇష్టమైన వాళ్ళని చెప్పాడు. రాజు ఏ యూదులు అతను తునీకరించారో అదే యూదులకి రాజు. ఎందుకు? వాగ్దానం, వాక్యం అది, ప్రవచనం అది. తునీకరించబడిన తలకు మూల రాయని ఏ యూదతో తునీకరించారు అదే యూదులకి రాజు. వాగ్దానం అది, వాక్యం నెరవేర్చబడుతుంది. మూడోది సీయోను రాజు. ఎస్, ఆయన సీయోను రాజు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు అతన్ని అంత స్థాయిలో ఉన్నత, నా రాజునే సీయోనులో నేను స్థాపించాను కనుక బైబిల్. ఎందుకంటే ఆయన ఒక దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. భూమి మీద ఉన్నప్పుడే ఆయన 33 సంవత్సరాలు అంత దైవికంగా ఆ పాత్రలు పోషించాడు. దేవుడు మనకి రాజులని యాజస్వంగా మనకు బాధ్యత ఇచ్చాడు. కుటుంబం తండ్రిగా, భార్యకో భర్తగా, మగవాళ్ళకైతే ఇచ్చాడు. ఆడవాళ్ళకైతే ఒక తల్లిదండ్రులకు కుమార్తెగా, ఒక భర్తకు భార్యగా, పిల్లలకు తల్లిగా, సంఘములో ఒక దైవికమైనటువంటి శిష్యురాలుగా ఉండాలి. ఆ దైవికమైనటువంటి స్త్రీ పాత్ర స్త్రీ, పురుషు పాత్ర పురుషుడు, యవనస్తులు లేక దేవుని బిడ్డలు, ఎవరి పాత్ర వాడు ఆయన అంతగా పోషించి మనకి ఎంత మాదిరి చూపించి వెళితే, అందుకే తన అడుగులను మనకు మాదిరి ఉంచిపోయిను. తన అడుగులు ఒక కుమారుడుగా మంచి చూపించాడు, మంచి స్త్రీని. రాజుగా మంచి స్త్రీని చూపించాడు, ప్రవక్తగా మంచి స్త్రీని చూపించాడు, దేవుని కుమారుడుగా మంచి స్త్రీని చూపించాడు, ఒక సేవకునిగా దాసుని రూపం దాచుని. ప్రతి ఒక్కటే ఆయన ఇచ్చిన ప్రతి పనిని ఆయన జాగ్రత్తగా నెరవేర్చాడు. మరి భూమి మీద మనం ఉన్నాం, మనకిచ్చిన పాత్ర మనం. అందుకే నీకు అప్పగించింది నువ్వు కాపాడిన ఎడల ఈ ప్రజల మధ్య నీకు నిలబడడానికి నేను తప్పకుండా నీకు అధికారం ఇస్తాను, ఈ సన్నిధిలో నిలబడి భాగ్యాన్ని నీకు ఇస్తానని చెప్పి జకర్యా రాస్తాడు. ప్రధాన యెహోషువ చెప్తాడు దేవుడు.
మన పాత్ర మనం పోషించాలి కదా. ఎవరి మట్టు వాళ్ళు ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి కదా. అందుకే దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రార్థించి ధ్యానత్వం కలిగి సాత్వికమైన నాలుగుతో, సాత్వికమైన మనసుతో, సాత్విక హృదయంతో, సాత్విక జీవితంతో మోసే సాత్వికుడు ఉన్నట్టు మనం కూడా బ్రతికినంత కాలం సాత్వికత్వం నేర్చుకొని, ఆత్మీయత నేర్చుకొని, ఆ దైవాత్మతో, దేవుని ఆత్మానుసారం సహాయంతో మనం నడవాలి. అలాగూ మనం దేవుడు మనకిచ్చిన పాత్రను పోషించుకునే ధనితులని మనం ఉండాలి. ప్రభా అలాంటి కృప, అలాంటి విజయం నాకు ఇవ్వండి ప్రభా. ఎస్, అలా చేయక ఎంతో మంది తమ జీవితాలను కోల్పోయారు. బైబిల్ సాక్ష్యం వద్దే తమ్ముడు తామే పొడుచుకుందని బైబిల్ గ్రంథంలో. ఈ రాజరికాన్ని, దైవత్వాన్ని పక్కన పెట్టి ధనాపేక్ష లోని వారు తమ్ముడు తామే పొడుచుకుందని తిమోతి గ్రంథం రాయబడి. వద్దయ్యా, దేవుడు మనల్ని అలా ఉంచలేదు. ఆయన ఏమైనాడో ఆ పాత్రను మనకి ఇచ్చాడు. భూమి మీద ఉన్నప్పుడు ఒక దైవిక రాజుగా, ఒక దైవిక యాజకునిగా, ఒక దైవిక కుమారునిగా, ఒక దైవిక తండ్రిగా, ఒక దైవిక భార్యగా, భర్తగా, భార్యగా, బిడ్డగా ఇలాంటి పాత్రలు దేవుని వాక్యానుసారం పోషిస్తూ ఉంటే భూమి మీద ఉన్నటువంటి పరలోకం ఎవరంటే, ఎవరైతే ఆ పాత్ర పోషిస్తారో వారే భూమి మీద పరలోకం. దేవునికి స్తోత్రం. అలాగున్న దేవుడు మనల్ని దీవించడం కాక. ఆమె ప్రార్థన చేద్దాం. తర్వాత మీ దృష్టి కన్ను మూసుకోండి. పరిశుద్ధాత్మ ద్వారా విన్న వాక్యాన్ని క్లుప్తమైన శ్రేష్టమైన మాట విన్నారు. ప్రార్థించి ఆయన 7 రాజరికాలు పోషించాడు. దాంట్లో 4 రాజరికాలే క్లుప్తంగా, అది కూడా మాట చిన్న మాట చెప్పండి. ప్రార్థించి పరిశుద్ధుడ, ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, మీ పాదాలకు వందనాలైనా. సృష్టికర్తమైన తండ్రి, అయా భూమి ఆకాశాలు నీరు సమస్తం సృష్టించిన దేవా మీకు వందనాలు. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా కాపరి, మా ప్రభు, మా రాజు అనే యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాను. అయా తండ్రి, మమ్మల్ని కాచి కాపాడి సజీవులు అక్కరించి మరొక రోజు భూమి మీద జీవించడానికి మీరు నాకు ఇచ్చిన ఊపిరి, కనికరము, కృప, జాలి పెట్టి వందనాలు తెచ్చుకుంటూ దేవా సేవకులు బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించి ప్రభా మరి ఆమెను వందనాలు తెచ్చుకుంటూ ప్రభా మరి ఆరాధన మహింపుతున్నారు. లేఖనాల ద్వారా ప్రభానైనా రాజరకం గురించి అయ్యా మీరు మాకు చెప్తున్నారు. అవును ప్రభా, మీరు రాజులకు రాజు ప్రభా, ప్రభులకు ప్రభుడు ప్రభా. అయ్యా ఈ విషయాన్ని ప్రభానైనా అయ్యానైనా తండ్రి గారి చిత్తాన్ని నెరవేర్చి ప్రభానైనా ఆ యొక్క వారి యొక్క తండ్రి ఆలోచనలు నెరవేర్చారు ప్రభా. దేవా మీరు ఒక మహారాజుగాను మా మధ్య జీవించి ఉన్నారు ప్రభానైనా. అయ్యా లోకంలో ఉన్న రాజులు ప్రభాన శారీరక రాజులు తమ రాజ్యాన్ని ప్రభా పాలించడానికి ప్రభా మీరు అధికారం ఇచ్చినారు ప్రభా. మీరైతే ప్రభా రాజులకు రాజుగాను, ప్రభులకు ప్రభులుగాను ప్రభానైనా మీరు ఉన్నారు ప్రభా. నాయన మీ రాజరకంతో శాశ్వతమైంది, మీ రాజ్యం శాశ్వతమైంది, మీ ప్రభుత్వం శాశ్వతమైనది ప్రభా. ఆ యొక్క తండ్రి గొప్ప రాజ్యం ప్రభా. మీకు ఆ గొప్ప రాజ్యంలో తండ్రి మేము తండ్రి నాయన నివసించడానికి తండ్రి జీవించడానికి యుగయుగాలు ప్రభా మీతో ఉండడానికి నాయన మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీరు రాజులకు రాజుగాను ప్రభా నాయన ఉన్నారు ప్రభా. ఇజ్రాయేల్ ప్రజలకు ప్రభా నైనా రాజుగాను ప్రభా, యోధా ప్రజలకు రాజుగాను మీరు బయలుపరిచినప్పటికీ కూడా ప్రభా వారు తండ్రి శారీరకంగా తండ్రి నైనా వారు మీరు వారికి బయలుపరిచినప్పుడు వారు గ్రహించలేని స్థితిలో ఉండగా తండ్రి అన్యులను మమ్మల్ని ప్రభానైనా మీ బిడ్డలుగా మీ సొత్తుగా మీ స్వీకరించి భూమి మీద మాకు తండ్రినైనా అటువంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు ప్రభా. నేను ఆత్మీయ ఇజ్రాయేల్ గాను ప్రభానైనా భూమి మీద రాజుని యాజక సమూహంగాను మమ్మల్ని మీరు నియమించున్నారు ప్రభా. అందుబట్టి మీకు వందనాలు చేసుకున్నాం ప్రభా. పరిశుద్ధులైన ప్రభా ఇగోనైనా తండ్రిని చూసేటువంటి శక్తి బలము మానవుడికి లేదు కాబట్టి, ఎవరికి లేదు కాబట్టి అది మీ రూపంలో తండ్రి మిమ్మల్ని చూసేటువంటి భాగ్యం మాకు ఇచ్చినారు ప్రభా. తండ్రిని చూస్తే నన్ను చూసి తండ్రిని చూసేటని చెప్పేసి మీరు చెప్పారు ప్రభా. ఆ రీతిగా తండ్రి మిమ్మల్ని చూసే నేత్రాలు తండ్రి నా బిడ్డలకి ఇచ్చేందుకు వందనాలైనా. పరమ తండ్రి మీకు వందనాలు. ఇప్పుడు మా మధ్యలో అయితే ప్రభా వాక్య స్వరూపం మీరు ఉన్నారు కాబట్టి ప్రభా, ఆత్మస్వరూపం మా మధ్య ఉన్నారు కాబట్టి ప్రభా, అటువంటి వాక్కును తండ్రి నేను మా హృదయాల్లో పెట్టుకున్న ప్రభా నేను వాక్కు మీరే కాబట్టి అయ్యా మిమ్మల్ని మా హృదయాల్లో మా మనసులో తండ్రి నేను స్థిరపరచుకుని కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ఆత్మను అభిషేకం పొందుకుని ప్రభా తొట్టిల్లకుండా మీరు ఎక్కడికైనా భద్రపరచుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నైనా. అయ్యా మీరు నైనా అయ్యా సియోను రాజు ప్రభా నైనా, సియోనుకు రాజుగా కూడా మీరు ఉన్నారు ప్రభా. పరమ తండ్రి నైనా గొప్ప దేవుడు తండ్రి. ఆ సియోను తండ్రి సంఘము కాబట్టి సంఘానికి రాజు మీరే కాబట్టి సర్వవేదాల ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నారు. జ్ఞానం ఇచ్చి నైనా మరి జీవింపు చేస్తున్నారని బట్టి మీకు వందనాలు ప్రభా. పరమ తండ్రి నైనా ఇంకనూ ప్రభా నైనా
మీ రాజరికాన్ని తండ్రి అయినా మేము కూడా పూర్తిగా గుర్తించేటువంటి మనోనేత్రాలు తెరవండి ప్రభానైనా. అయ్యా మాలో విశ్వాసం వృద్ధి చేయండి ప్రభానైనా. ఏమైనా మొదటి భయభక్తులు, విశ్వాసం, ప్రేమ, ఏమైనా కనికరం అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ విశ్వాసం సన్నగిలకుండా ప్రభా, మీరు మీరు మా రాజుని ప్రభా, మీరు సర్వశక్తిమంతుడు దేవుడు అని చెప్పేసి ప్రభా, మా అద్వితీయ దేవుడు కాబట్టి మీరే కాబట్టి సర్వశక్తిమంతుడు సంపన్నుడు మీరే కాబట్టి, మహిమ ఐశ్వర్యంతో మీరు ఉన్నాయి కాబట్టి, సమస్య ఉన్నాయి కాబట్టి, ఐశ్వర్యం ఉన్నాయి కాబట్టి ప్రభా, ఆ యొక్క వాటిని మేము చూచే నేత్రాలు మాకు దయచేయండి ప్రభా. విశ్వాసం మాకు వృద్ధి చేయమని నైనా మరి శిష్యులు అడిగినారు ప్రభా, మా యొక్క విశ్వాసం వృద్ధి చేయమన్నప్పుడు తండ్రి వారి విశ్వాసం వృద్ధి చేశారు ప్రభా. నైనా మీ రాజరికాన్ని వాళ్ళు బయలుపరిచారు ప్రభా. మీరు రాజుగా ఉన్నప్పుడు వారి యొక్క ఆ సత్యాన్ని ఎరిగి ప్రభా, నైనా మీరు బయలుపరిచినప్పటికీ వారు కూడా తండ్రి మీ రాజరికాన్ని గుర్తిరిగి ప్రభా, ఆ రీతిగా తండ్రి మేము మహింపరిచారు. మేము కూడా ప్రభా అన్ని విషయాల్లో ప్రభా నైనా మేము మహింపరిచే భాగ్యం దయచేయండి. అది ప్రార్థనను, ఆరాధనను, సహవాసంలో ప్రభా, వాక్యంలోని తండ్రి నేను అన్ని విషయాల్లో కూడా నైనా తను మేము మహింపరిచే భాగ్యం మాకు దయచేయమని, నేను విన్న వాక్యం అందరూ ఫలించమని ఇచ్చిన ప్రార్థన మీ బాధ తెచ్చుకుని యేసు పరిశుద్ధం అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తి తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు ఘనమైన యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించబడుకుంటాం. యేసు క్రీస్తు పుట్టడమే యూదుల రాజుగా పుట్టాడు. ఆయన రాజరికంతో బైబిల్ గ్రంథంలో భూమి మీద ఆయన ఉన్న 33 సంవత్సరాల్లో ఆయన రాజరికం ఏంటో, ఆయన దైవత్వం ఏంటో, ప్రేమ ఏంటో, ఎందుకు ఆయన పంపించబడ్డాడో తండ్రిని చూపిస్తూ తాను దేవునికి మహింపరచుకుంటూ, ప్రత్యక్షపరచుకుంటూ, పరిశుద్ధాత్మానుసార జీవితం జీవిస్తూ, ఆత్మ సహాయంతోనే ఆయనకి మహిమ తెచ్చినట్టు జీవించాడు. అబ్బా, భూమి మీద మేము బతికినంత కాలం తండ్రి కుమార పరిశుద్ధాత్మనామను చూపిస్తే అలా చూపించగలిగిన జీవితంలోనే మేము బతకాలి. అలాంటి బతుకులో మా దాన్ని విజయవంతం చేయండి. మమ్మల్ని మేము చూపించుకోవడం కాకుండా, ఏవో లోక సమాధానం చూపించుకోకుండా మాలో నిన్ను చూపించే అంతటి ప్రవర్తనలో, క్రియల్లో, మాటల్లో, ప్రవర్తనలో, జీవితంలో, మా అన్ని విషయాల్లో కూడా మాలో నిన్ను చూపించే పరిపూర్ణతలోనికి మా బ్రతుకులు నడిపించండి. తెలిసి తెలియక ఎక్కడన్నా మమ్మల్ని చూపించుకున్న పాపాన్ని క్షమించి నిన్ను మాత్రమే మా జీవితంలో చూపించాలి. అలాగున యేసు తండ్రిని చూపించినట్టు, పరిశుద్ధాత్మను మహింపచ్చినట్టు మేము కూడా మా జీవితాల్లో యేసును పోలిన వారికి ఉండేలా సహాయం చేయండి. 7 రాజరికాలు మేము చేశారు. యూదులకు రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా, ఎంత సియోనుకు రాజుగా, నేను రాజుగా మీరు గొప్ప పాత్రలు పోషించారు. ఆయన మేము నీ బిడ్డగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మేము దైవికంగా ఒక పిల్లలకు తండ్రిగా, ఒక భార్యకు భర్తగా, నేను తన ఒక దైవిక సేవకులుగా అన్ని విధాల నీకు అనుకూలమైన, నీకు ఇష్టమైన మాకు ఏ పాత్రలు మీరు ఇచ్చారో, ఏది పోషించమని మమ్మల్ని మీరు ఉంచారో ఆ పాత్రను పోషించగల శక్తి, సామర్థ్యములు, బుద్ధి, జ్ఞానములు, నేను తగిన సుగుణములు, నీతి, న్యాయములు మాకు దయచేయండి. అలా మా జీవితాలు నీకు అనుకూలంగా మార్చి మేము కూడా భూమి మీద ప్రతినంత కాలం మిమ్మల్ని పోలి జీవించలాగా మా బతుకులు మార్చమని ఇప్పుడే మా బతుకులు మీ చేతులకు అప్పగిస్తూ, నాయన మీకు ఇష్టమైన పాత్రలుగా మీ చేతులు మా అందరినీ వాడుకోమని, సంఘం యావత్తు మమ్మల్ని అందరినీ యావత్తు నీ చేతులకు అప్పగి, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతిలో వాడుకోమని మీరు అద్భుతం చేసే యేసు శ్రేష్టమైన నామమున పెట్టుకో. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, శక్తి, ఆదరణ, ఆశీర్వాదాలు మనకు తోడైంది. దైవ వాక్యానుసారంగా క్రీస్తు రాజరికము ఎలా పోషించాడు ఆ తగినట్లుగా వాక్యానుసారంగా దేవుడు భూమి మీద మనకి ఇచ్చిన పాత్రలు పోషించినట్లు దేవుడే మనని ఆశీర్వదించి భర్తలు చేయను కాక. ఆమేన్. ఆమేన్. ప్రేయర్ పాస్టర్ గారండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు. ప్రైజ్ పాస్టర్ అండి. పాస్టర్ గారు ప్రేయర్ లే- ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. డాడీ ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి. ఆనోక్ అంకుల్ చెప్పారు. ఆనోక్ అంకుల్ చెప్పేసి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్. కామెంట్ చేస్తారు పాస్టర్ గారు. అలాగే పాస్టర్ ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లార్డ్.